నమస్తేనండి. అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెల 5వ తేదీన ఆషాఢ అమావాస్య ఉంది. మన హిందూ పంచాంగం ప్రకారము ప్రతి నెల కూడా అమావాస్య, పౌర్ణమి అనేవి సాధారణంగా వస్తూ ఉంటాయి. అయితే ఒక్కొక్క అమావాస్యకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మన హిందూ మత విశ్వాసాల ప్రకారము అమావాస్యను చెడుగా భావిస్తూ ఉంటారు. ఈ రోజున శుభకార్యాలను కూడా జరపరు. ప్రయాణాలు కూడా చేయడాన్ని వాయిదా వేసుకుంటారు. అయితే ముఖ్యమైన పనులను కూడా ఈ ఒక్కరోజు ఆపేస్తారు. ఈ ఆషాఢ అమావాస్యనే హలహరి అమావాస్య అని అంటారు. ఈ ఆషాఢ అమావాస్య తిథి పూర్వీకులకు అంకితం ఇవ్వబడింది. అలాగే ఇది అన్నదాతలకు కూడా ఎంతో ముఖ్యమైన రోజు. తమ పంట పొలాలు పచ్చగా ఉండాలి అని, సరైన సమయానికి వర్షాలు కురిసి తమ పంటలన్నీ కూడా బాగా పండాలని అన్నదాతలు ఈ అమావాస్య రోజున దేవుడికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. శాస్త్రం ప్రకారము అమావాస్య రోజున కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి, మరికొన్ని పనులను పొరపాటున కూడా చేయరు. ఇలా ఈ సందర్భంగా ఆషాఢ అమావాస్య రోజున ఏమేమి చేయాలి మరియు ఏమేమి చేయకూడదు అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆషాఢ అమావాస్య ఈసారి శుక్రవారం కలిసి వచ్చినందున అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. ఒకవేళ సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే మీకు దరిద్రం సంభవిస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అలాగే ఈ పవిత్రమైన రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. మరియు ఈ రోజున పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయాలి, లేదా ప్రవహించే నీటిలోని నీరు తీసుకుని మీ ఇంట్లో స్నానం చేసే బకెట్లో కొంత నీరు వేసుకుని స్నానం చేయాలి. అనంతరము లక్ష్మీదేవిని పూజించాలి. మరియు మన పూర్వీకులను కూడా స్మరించుకోవాలి. ఈ అమావాస్య రోజున ఉపవాసము ఉండాలి. రాత్రిపూట పండ్లను లేదా పండ్ల రసాలను మాత్రమే తీసుకోవాలి. ఈ ఆషాఢ అమావాస్య రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయడం వల్ల మీ పూర్వీకులు సంతోషిస్తారని శాస్త్రాల్లో కూడా పేర్కొనబడింది. అంటే ఈ రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువు తీరు ఉంటాడు. కాబట్టి ఈ రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల శ్రీ మహావిష్ణుమూర్తి అనుగ్రహాన్ని కూడా మనం పొందవచ్చును. ఆషాఢ అమావాస్య రోజున కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక దీప పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఈ సమయంలో సూర్యుడు దక్షిణాయనంలోనికి ప్రవేశిస్తాడు. ఈ క్రమంలోనే చలి, చీకటి బాగా పెరుగుతాయి. అయితే అవి బద్ధకానికి, అనారోగ్యానికి, అజ్ఞానానికి ప్రతీకలుగా పరిగణిస్తారు. వీటిని తొలగించి వెలుగును పంపేవే దీపాలు. అందుకే ఈ రోజున దీపారాధన ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. ఈ అమావాస్య రోజున కొన్ని పనులను తప్పనిసరిగా చేయకూడదు. ఏంటి అంటే ఈ అమావాస్య రోజున కొత్త బట్టలను ధరించరాదు. ఈ రోజున ఎలాంటి శుభకార్యాలను కూడా చేయరాదు. ఈ పవిత్రమైన రోజున మధ్యాహ్నం రోజున నిద్రపోకూడదు. మరియు ఆషాఢ అమావాస్య రోజున కత్తిరించుకోవడము మరియు కటింగ్ చేయించుకోవడం వంటివి కూడా చేసుకోకూడదు. ఇప్పటికే ఏవైనా పనులు పెట్టి ఉంటే వాటిని ఆపడం వంటివి చేయకూడదు. ఈ హిందూ మతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ అమావాస్య తిథి శ్రీ మహావిష్ణుమూర్తికి అంకితం చేస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు. మన హిందూ మత విశ్వాసాల ప్రకారము ఈ ఆషాఢ అమావాస్య చాలా ప్రాముఖ్యమైనది. ఈ సంవత్సరం జూలై 5వ తేదీన ఈ ఆషాఢ అమావాస్య వస్తుంది. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. అలా చేస్తే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ ఆషాఢ అమావాస్య రోజున పాటించవలసిన అనేక నియమాలు ఉన్నాయి. ఈ అమావాస్య రోజున మనం చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవతని ఇంటి నుంచి తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చును. కాబట్టి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానాన్ని చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం వెంటాడుతూ ఉంటుంది. అందుకే అమావాస్య రోజున తలస్నానం ఖచ్చితంగా చేయాలి. ఈ రోజున తలకు నూనె అస్సలు రాసుకోకూడదు. ఈ అమావాస్య రోజున
మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకును ఉంచి దాని మీద మట్టి ప్రమిద పెట్టి 5 ఒత్తులతో దీపారాధన చెయ్యాలి. అలా ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఎవరు వెలిగిస్తారో అలాంటి వారికి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. పౌరాణిక గ్రంథాల ప్రకారము ఈ అమావాస్య నాడు పూజలు మరియు ఉపవాసం చేయడం వల్ల మనం చేసినటువంటి పాపాలను నశిస్తాయని, ఈశాన్యములను భగవంతుని స్థలంగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ఈశాన్యములలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. మరియు అమావాస్య రోజున ఈశాన్యం దిక్కులో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారను చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చును. మరియు వారి ఆశీస్సులతో మనం ఏ కోరికలు కోరుకున్నా కూడా అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి ఈ రోజులో చాలామంది తమ కాళ్లకు నల్లదారాన్ని కట్టుకుంటూ ఉంటారు. అయితే మరీ ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ కాళ్లకు నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. కాళ్లకు నల్లదారం కట్టుకోవడం వల్ల మీపై ఉన్నటువంటి నరదృష్టి తగలదు. అలాగే ఆర్థిక కష్టాలు కూడా ఉండవు. ఆడవాళ్ళు అయితే తమ ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. అదే మగవాళ్ళు అయితే కాలికి దారాన్ని కట్టుకోవాలి. అయితే మత విశ్వాసాల ప్రకారము ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంట్లోనే భోజనం చేయాలి. బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం అస్సలు చేయకూడదు. చాలా కాలంగా మీరు డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే మీకున్నటువంటి డబ్బు సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఈ అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు 11 లవంగాలను ఒక గిన్నెలో వేసి లవంగాలపైన నెయ్యి వేసి కాల్చండి. ఈ లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాపిస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి. దాని ద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సాధారణంగా ఈ అమావాస్య రోజున బయటకు వెళ్ళకూడదు అంటారు. అలా వెళ్తే చెడు శక్తులు ఆవహిస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య రోజున బయటకు వెళ్ళాలి అనుకునేవారు మీ జేబులో 2 లవంగాలని వేసుకుని వెళ్ళండి. ఇలా చేస్తే ఏ దుష్టశక్తులు కూడా మీ దగ్గరకు రావు. అయితే అమావాస్య రోజు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ అమావాస్య రోజున సాయంత్రము సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాన్ని మీ ఇంటి గుమ్మం ముందు పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా మీద గంధంతో స్వస్తిక్ గుర్తును వేసి మరియు గుమ్మం ముందు కూడా ఇంటి గుమ్మానికి ప్రధాన గుమ్మానికి మరియు కుంకుమ పట్టుతో స్వస్తిక్ గుర్తు వేసినట్లయితే మనకున్నటువంటి దారిద్ర్యం మొత్తం కూడా తొలగిపోతుంది. మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు సిద్ధిస్తుంది. ఇంకా ఈరోజు చేసినట్లయితే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంది. మరియు లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టమైనది. కాబట్టి అమావాస్య రోజున మీ బీరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఈ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. మరియు ఈ రోజున ఎవరికైనా కూడా మీరు అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతూ ఉందని మన హిందూ మత విశ్వాసం ప్రకారము శాస్త్రాల్లో చెప్పబడింది. అయితే నదులను అత్యంత పవిత్రమైన నదులుగా పరిగణిస్తూ ఉంటారు. ఈ ఆషాఢ అమావాస్య రోజున నదుల్లో ఉన్న గంగాజలము అమృతంగా మారుతుందని నమ్మకము. కాబట్టి ఈ అమావాస్య రోజు గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అయితే గంగాజలం కూడా అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గోదావరి, కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది. మనం స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకున్నా కూడా సరిపోతుంది. స్నానం చేసిన తర్వాత మన ఇంట్లో ఉన్న మొత్తము శుభ్రంగా చేసుకుని
మరియు అంతా కూడా పసుపు నీటిని చల్లుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే దరిద్రం మొత్తం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం మనం పొందవచ్చును. ఈసారి అమావాస్య శుక్రవారం కలిసి వచ్చినందున లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. కాబట్టి ఈ రోజున జీవితంలో అనేక సమస్యలు ఉంటే ఈ అమావాస్య రోజున నీటిలో పసుపు వేసుకుని స్నానము ఇలా చేస్తే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరియు స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్ళను చల్లుకోవాలి. చేయడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. తర్వాత స్త్రీలు శుభ్రంగా స్నానం చేసి పాపిటిలో కుంకుమ బొట్టు పెట్టుకొని మరియు కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ అమావాస్య రోజున ఎవరితోనూ మాట్లాడకుండా మౌనవ్రతాన్ని కూడా పాటించాలి. ఈ రోజున సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఈ అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారం పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మనపైన ఎల్లవేళలా ఉంటాయి. ఎందుకు అంటే గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున గోవుకు గడ్డి తినిపిస్తే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి తలరాతలు మారిపోయి అదృష్టాన్ని వరిస్తుంది. ఈ అమావాస్య రోజున పితృదోషాలు తొలగాలి అంటే ఈ నివారణ చర్యలు చేయాలి. ఈ దోషం పోవాలి అంటే అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకోవాలి. పిండ ప్రదానం చేయాలి. వారు చేసిన తప్పులకు క్షమాపణలు కోరుకోవాలి. కాబట్టి ఈ అమావాస్య రోజున పవిత్ర నదీ స్నానం చేసి సూర్యదేవుడికి నీరు సమర్పించాలి. మరియు రాగి చెంబులో నీరు, పువ్వులు, అక్షతలు, బెల్లం వేసి సూర్యభగవానుడికి నీటిని సమర్పించాలి. ఇలా దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది. మరియు పేదలకు, అవసరంలో ఉన్నవారికి మీకు తోచినంత పూర్వీకుల పేరు మీద దానం చేయాలి. బ్రాహ్మణులకు ఆహారము, డబ్బు దానం చేయాలి. దుప్పట్లు, పాలు, పంచదార, నల్ల నువ్వులు, డబ్బు దానం చేయవచ్చును. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మరియు చీమలకు పిండిలో పంచదార కలిపి తినిపించాలి. ఇలా చేయడం వల్ల మీకు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. మరియు ఈ రోజున ఆవులకు తప్పకుండా ఆహారం పెట్టాలి. అంటే గోవులో సకల దేవతలు నివసిస్తారని అంటూ ఉంటారు. కాబట్టి హిందూ మత విశ్వాసాల ప్రకారము గోవుకు ఆహారం పెట్టడం వల్ల అన్ని రకాల బాధలు మరియు సమస్యలు కూడా తొలగిపోతాయి. కాకుండా ఈ రోజున రావి చెట్టుకు నీరు సమర్పించడం వల్ల చెట్టు కింద దీపాన్ని వెలిగించి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. ఇలా ఈ పరిహారాలు పాటించడం వల్ల మనకున్నటువంటి పితృదోషాల నుంచి ఉపశమనం కలుగుతుందని మన పండితులు చెబుతూ ఉన్నారు. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల వంశపారంపర్యమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. ఈ అమావాస్య రోజున నెయ్యి దీపంలో 2 కుంకుమపు రేకులు, లవంగాలు వేసి వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడంతో పాటు మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రోజున ఆవుని సేవించడం చాలా మంచిది. గోమాతని పూజించి ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి విముక్తి పొందుతారు. మరియు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసము ఈ అమావాస్య రోజున రావి చెట్టుకి నీరు సమర్పించాలి. అలాగే సాయంత్రం పూట రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. కాకుండా మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడం కోసము తులసి మాలలతో గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి విముక్తి పొందుతారు. ఇంట్లోని ప్రతికూల శక్తులని తరిమి కొట్టేందుకు నీటిలో ఉప్పు కలిపి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. ఈ అమావాస్య రోజున పరమేశ్వరుణ్ణి పూజించడం వల్ల శనిదేవుని చెడు ప్రభావం కూడా తగ్గుతుంది. శివుడికి పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతాము. చేయడం వలన శని సాడేసాతి చెడు ప్రభావము, పితృదోషము, కాలసర్పదోషం నుంచి బయటపడేందుకు శివలింగానికి బిల్వపత్రాలు, గంగాజలము, పచ్చిపాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సంతోషము, శాంతి వాతావరణం నెలకొంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి
మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.